Oh, hi. Hello family members and welcome back to my channel. ఎండలో ఒక గుడికి వచ్చాం గాయ్స్. అక్కడ ముగ్గురు కోతులు ఉన్నాయి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. పేరు లావణ్య, సంజన. ఇక్కడ చెప్పాలి గాయ్స్. ఎన్ని సంవత్సరాలు అయింది అనుకుంటున్నారు దీన్ని కట్టి మీరు? చెప్పండి. ఏమో ఐ డోంట్ నో. యూ డోంట్ నో? రమణ, ఈ గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మనిషి పశువా? ఇట్లా పోవాలన్నమాట. వినాయకుడు అప్రాక్స్ ఇవి ఎన్ని మెట్లు ఉంటాయి అనుకుంటున్నా? 50ఏనా? సంజన, వయ్యూ ఓ స్నాప్ లవర్. ఇక్కడ నవగ్రహాలు ఉంటాయంట గాయస్. పైకి ఎక్కుతుంటే ఈ ఎండకి చుక్కలు కనిపిస్తున్నాయి. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. వావ్, శివలింగం ఉంది ఇక్కడ. ఇంకా ప్రశాంతంగా ఈ చెట్టు కింద చాలా బాగుంది, హాయిగా. చెప్పండి. సోమనాథుడు ఈతను ఇక్కడ ఏం చేశాడంటే చాలా రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నా. సైలెంట్ కూర్చోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ లొకేషన్ చూడండి. ఇక్కడ ఇంతసేపు ఆ గుడి చూసారు కదా, దాని తర్వాత అసలు లొకేషన్ ఉంటుంది కొంచెం సైడ్ జరిగినాక. ఇక్కడ నుంచి చూడండి అసలు ఈ బియ్యం గడ్డి మొత్తం ఎలా కనిపిస్తుందో అసలు నాకు అది అసలు ఒక్క చెట్లు కూడా కనిపించడం లేదు. అయితే ఇక్కడ అన్ని ఎక్కువ సోమనాథుడి విగ్రహాలే ఉంటాయి. ఉండాలి. యోగం చేసిందంట. చాలా మెట్లు చూపిస్తారండి. యోగం అంటే ఏంటిది? అంటే యాగం అంటారు, లేకపోతే యోగా అంటారు. తెలిసి ఒక 1,00,000 సంవత్సరాల కోట్ల సంవత్సరాల కింద గుడి లాగానే ఉంది. సరే రండి చూద్దాం. కిందికి వెళ్దామా? సరే ఇక్కడ నుంచి అమ్మాయి చూడండి ఎట్ట దొరుకుతుందా. ఎందుకంటే అక్కడ నుంచి అంటే డైరెక్ట్ బయటకు వెళ్దాం. సో ఇప్పుడు మేము డైరెక్ట్ బయటకు వెళ్ళాలనుకుంటున్నాం. అలా కాలంలో ఉన్నాయి ఇవంతా. చూడండి ఎట్లుందో. అలా ఉంది చూడండి, మొత్తం సేమ్ పూర్వకాలపు లైక్ దట్. చాలా అంటే ఎప్పటికైనా మనం మరణిస్తామని దాని అర్థం. దాంతో ఓటమిని ఒప్పుకో. సో అది సోమనాథుడి సమాధి. ఇక్కడ సమాధి కట్టారనమాట. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఈరోజు మాకు ఒక ఆంటీ గుడిలో కలిసింది అనమాట. తను ఒక మ్యాటర్ చెప్పింది, చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు అంట ఒక 10 minutes మౌనం పాటించాలంట, బ్రెయిన్లో ఏది ఆలోచించకుండా. అప్పుడు మనకి దేవుడు మనకి మన కోరికలు తీరుస్తాడంట. ప్రతి ఒక్కరు వెళ్ళినప్పుడు ఇదే పాటించండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇది చాలా బాగుంది చూడండి. లైక్ దిస్ ప్లేస్ బికాస్ ఆఫ్ ఐ డోంట్ నో. చాలా బాగుంటుంది ప్లేస్. ముని ఉంటాడు చూడండి, సేమ్ అప్పుడు మొత్తం అడవులు ఉంటాయి కదా. సో అడవిలో ఉన్న వాటితో అన్నిటితో ఈ ముని మాట్లాడేవాడంట. అవునా? మాట్లాడేవాడంట. అక్కడ మాట్లాడేయంట కదండి. అంటే మనసుతో ఏదైనా చేయగలరు. ఈ సోమనాథుడి దేవుడు ముని అని గుడి పేరు చెప్పవా?
అంట. సో ఆయన సిటీ హియర్ అండ్ వెళ్ళొద్దని చెప్పారు మాకు. కూర్చోండి ఇక్కడ. గైస్ అయిపోయింది. అప్పుడే సార్ నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఇళ్ళనే ఉండాలని అనిపిస్తుంది. బయట పనులు తీసుకో దానివల్ల వెళ్ళాల్సి వచ్చింది. ఇంకోసారి మనం ఎప్పుడైనా ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.